నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన క్షిపణి డ్రోన్ దాడులను దేశ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు కువైట్ సైన్యం ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేలుళ్ల శబ్దాలు, శత్రు క్షిపణులు, డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేస్తున్న సమయంలో ఏర్పడుతున్నవేనని స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా సంబంధిత అధికారి యంత్రాంగం జారీ చేస్తున్న భద్రత, రక్షణ సూచనలను తప్పనిసరిగా పాటించాలని సైన్యం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. వేసవి వేడిని తట్టుకుని కూడా వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసేందుకు ఖతార్లోని ఎయిర్ కండిషన్డ్ పార్కులు ప్రజలకు ప్రధాన ఆకర్షణగా మారాయి. అత్యాధునిక ఎయిర్ కండిషన్డ్ వ్యవస్థలతో రూపొందించిన ఈ పార్కుల్లోని ట్రాక్లు వేసవి కాలంలో కూడా ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతను కొనసాగిస్తుండటంతో నివాసితులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో వీటిని వినియోగిస్తున్నారు. ఈ పార్కుల్లోని వాకింగ్, రన్నింగ్ ట్రాక్లు సుస్థిరత ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఆధునిక కూలింగ్ సిస్టమ్లతో పనిచేస్తున్నాయి. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజుల్లో కూడా ప్రజలు తమ ఫిట్నెస్ కార్యక్రమాలను అంతరాయం లేకుండా కొనసాగించగలుగుతున్నారు. ఖతార్లోని రౌదత్ అల్ హమామా పార్క్ దేశంలోని అత్యంత పొడవైన సుమారు 1.2 కిలోమీటర్ల ఎయిర్ కండిషన్ ట్రాక్ను కలిగి ఉంది. అల్ గరాఫా పార్క్లో 657 మీటర్ల ఎయిర్ కండిషన్ ట్రాక్ ఉండగా, అల్ సెనీం పార్క్లో సుమారు 1.143 కిలోమీటర్ల ఎయిర్ కండిషన్ ట్రాక్ అందుబాటులో ఉంది. ఆక్సిజన్ పార్క్లో కూడా చల్లని వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేశారు. అలాగే తాగునీటి సౌకర్యం, ప్రార్థనా స్థలాలు, వుజూ సదుపాయం, అవుట్డోర్ జిమ్ పరికరాలు, సేవా కేంద్రాలు వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా నీడనిచ్చే విశ్రాంతి ప్రాంతాలు, చిన్నారుల ఆట స్థలాలు, సైక్లింగ్ ట్రాక్లు, సేవా కియోస్కులతో ఈ పార్కులు కుటుంబాలు, క్రీడాకారులు, ఫిట్నెస్ ప్రియులకు వేసవిలోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. దీంతో ఖతార్లోని ఎయిర్ కండిషన్ పార్కులు వేసవి కాలంలో ప్రజలకు ప్రముఖ విహార, ఆరోగ్య కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఒమాన్లోని దోఫార్ గవర్నరేట్ నుంచి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలు, ఆమె 3 పిల్లలు మృతి చెందారు. ఈ విషాద ఘటన దక్షిణ అల్ షర్కియా ప్రాంత ప్రజలను, విద్యావర్గాలను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. మృతుల్లో ఉపాధ్యాయులతో పాటు ఆమె 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఈ విషాద వార్తతో సహచార ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జలాన్ బనీబు అలీ ప్రాంతంలోని దాహోద్ అల్ ఇల్మ్ స్కూల్ యాజమాన్య సిబ్బంది విడుదల చేసిన ప్రకటనలో ఆమెకు ఘన నివాళులర్పించారు. 2 దశాబ్దాలకు పైగా విద్యార్థులకు అంకిత భావంతో బోధించిన ఆదర్శ ఉపాధ్యాయులుగా ఆమెను కొనియాడారు. ఈ ప్రమాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంతాప సందేశాలు వెల్లువెత్తున్నాయి. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని పలువురు ప్రార్థిస్తున్నారు. ఖరీఫ్ పర్యాటక సీజన్లో దోఫార్కు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుండటంతో రహదారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అధికారులు మరోసారి గుర్తు చేశారు. అలసటతో వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించారు. ఇళ్లు లేదా దుకాణాల పరిధిని దాటి రోడ్లు, ఫుట్పాత్లపై బట్టలు ఆరేస్తే బీడీ 100 వరకు జరిమానా విధించనున్నట్లు నార్థర్న్ ఏరియా మున్సిపాలిటీ హెచ్చరించింది. ఇల్లు లేదా దుకాణం సరిహద్దులను దాటి ప్రజాప్రదేశాల్లో బట్టలు ఆరేసేందుకు ఉపయోగించే తాడులు, స్టాండ్లు, ర్యాక్లు ఏర్పాటు చేయడం ప్రజాస్థలాన్ని అక్రమంగా ఆక్రమించినట్లేనని మున్సిపాలిటీ పేర్కొంది. ఇలాంటి ఉల్లంఘనలను అనుమతి లేకుండా ఏర్పాటు చేసే కార్ షెడ్లు, బ్యారికేడ్లు తాత్కాలిక కంచెలతో సమానంగా పరిగణిస్తామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ఉల్లంఘనలకు బీడీ 50 నుంచి బీడీ 300 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కేసును కోర్టుకు వెళ్లకుండా పరిష్కరించుకోవాలనుకునేవారు గరిష్ట జరిమానాలో 3 వంతైన బీడీ 100 రూపాయలు చెల్లించి సెటిల్ చేసుకోవచ్చని వెల్లడించింది. రోడ్లు, ఫుట్పాత్లు లేదా ఇతర ప్రజాప్రదేశాలపైకి బట్టలు, తాడులు, స్తంభాలు లేదా ర్యాక్లు విస్తరించిన ఈ నిబంధనలు వర్తిస్తాయి. మున్సిపల్ అధికారులు వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించే అధికారం కలిగి ఉంటారు. హెచ్చరికను పట్టించుకోకపోతే సంబంధిత వస్తువులను యజమాని ఖర్చుతో తొలగిస్తారు. బహ్రెయిన్ ప్రజా రహదారుల ఆక్రమణ చట్టం ప్రకారం అనుమతి లేకుండా రోడ్లు లేదా ఫుట్పాత్లపై వస్తువులు పెడితే బీడీ 20 నుంచి బీడీ 500 వరకు జరిమానా విధించవచ్చు. అవసరమైతే స్థలాన్ని శుభ్రం చేసే ఖర్చుతో పాటు సంబంధిత ఫీజుకు 2 చెల్లించాలని కోర్టు ఆదేశించే అవకాశం కూడా ఉంది. అయితే పూర్తిగా వ్యక్తిగత స్థలంలోనే బట్టలు ఆరేస్తే ఈ నిబంధనలు వర్తించదు. పబ్లిక్ మార్గాలను ఆక్రమించడం, రాకపోకలకు అంతరాయం కలిగించడం లేదా రోడ్, ఫుట్పాత్ను వినియోగించినప్పుడు మాత్రమే ఉల్లంఘనగా పరిగణిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
యూఏఈ లాటరీ తాజా లక్కీ డే డ్రా ఫలితాలను శనివారం రాత్రి ప్రకటించింది. ఈ డ్రాలో లక్కీ ఛాన్స్ రాఫిల్ ద్వారా ముగ్గురు విజేతలు చెరో దిర్హం 50,000 నగదుని బహుమతిని గెలుచుకున్నారు. డ్రా నెంబర్ 26071 విజేత సంఖ్యలు 13, 8, 10, 30, 31, 22 కాగా లక్కీ నెంబర్ 2గా ప్రకటించారు. లక్కీ ఛాన్స్ రాఫిల్లో CD 54670664, CS 69808771, CZ 76571885 కలిగిన ముగ్గురు విజేతలు చెరో దిర్హం 50,000 బహుమతిని అందుకోనున్నారు. యూఏఈ లాటరీ లక్కీ డే డ్రాలు ప్రతి బుధవారం, శనివారం రాత్రి 9:30 నిర్వహించబడతాయి. ఇందులో పాల్గొనే వారికి దిర్హం 30 మిలియన్ గ్రాండ్ ప్రైజ్, దిర్హం 5 మిలియన్ల రెండో బహుమతి, అలాగే చెరో దిర్హం 50,000 విలువైన 3 గ్యారంటీడ్ లక్కీ ఛాన్స్ బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని శిక్షా సంస్కరణ సంస్థల విభాగం తయారు చేసిన ఖైదీల ఉత్పత్తులను ఇకపై సూమ్ యాప్ ద్వారా కొనుగోలు చేయొచ్చని ప్రకటించింది. మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలకు వృత్తి నైపుణ్యాలను ప్రోత్సహించడంతో పాటు వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పేర్కొంది. అయితే విక్రయానికి అందుబాటులో ఉండే ఉత్పత్తుల వివరాలు, వాటి ధరలు, డెలివరీ లేదా కొనుగోలు విధానం వంటి అంశాలను వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సూమ్ యాప్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.